అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. సభను ఏకపక్షంగా జరుపుతున్నారంటూ నిరసన చేపట్టారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. సభను ఏకపక్షంగా జరుపుతున్నారంటూ నిరసన చేపట్టారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే 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 క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా అందువరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే శాసనసభలో చూడడం అందువరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా అందువరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ
తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే 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 క్షమాపణ చెప్పాలి.